ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నాకు ఈ మధ్యన ఒక డౌట్ వచ్చిందండి. మీరు ఎవరైనా ఒక చర్చ్లో లేదా ఒక మసీదులో అన్య మతస్థులు పనిచేయడం చూసారా? అంటే ఒక ఫుల్ టైం ఎంప్లాయీగా లేదా కాంట్రాక్టర్గా. అంటే మీకు ఇంకా బాగా అర్థమైనా చెప్పాలంటే ఇప్పుడు జెరూసలేం ఉంది, క్రిస్టియన్లకు బాగా ఇంపార్టెంట్ అయిన ప్లేస్ అది. అలాగే మక్కా, మదీనా అనే స్థలాలు ఉన్నాయి, అవి ముస్లింలకు బాగా ఇంపార్టెంట్ అయినటువంటి పుణ్యక్షేత్రాలు. సో ఆ స్థలాలను మేనేజ్ చేసే బోర్డ్స్, సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థల్లో అన్య మతస్థులు ఎప్పుడైనా పనిచేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా లేదా చూసారా? లేదు కదా. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులకు అత్యంత పవిత్ర స్థలమైనటువంటి టీటీడీలో మాత్రం అన్య మతస్థులను మనం చూడొచ్చు. మరి ఇక్కడ మాత్రమే ఎందుకు? ఎన్నో రకాలుగా ప్రభుత్వానికి కూడా వినతులు, కంప్లైంట్లు కూడా ఇచ్చి ఉంటారు. కానీ ఇప్పుడు దాకా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా దీని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. కొన్ని న్యూస్ ఛానల్స్ రిపోర్ట్స్ ప్రకారం టీటీడీలో 60 నుంచి 70 వరకు అన్య మతస్థులు పనిచేస్తున్నట్లు ఒక అంచనా. ఈ నంబర్ ఇంకా ఎక్కువ కూడా ఉండుండొచ్చు. మీకు తెలుసు కదా, టీటీడీ అనేది తిరుమలకు సంబంధించిన ప్రతి అంశాన్ని హ్యాండిల్ చేస్తుంది. మరి మతమే ప్రధానంగా ఉన్నటువంటి ఆ క్షేత్రంలో, అంటే ఒక ధార్మికమైనటువంటి క్షేత్రంలో, ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించినటువంటి ఒక సంస్థలో అన్యమతస్థులు పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? అన్యమతస్థులు అంటేనే మన హిందూ మతం మీద నమ్మకం లేని వాళ్ళు కదా. మరి అటువంటి వారికి మన మత సంబంధ కార్యకలాపాలు నిర్వహించమని బాధ్యత ఇస్తే వారు నిజాయితీగా, నమ్మకంగా, చిత్తశుద్ధిగా పనిచేస్తారని మనం ఎలా అనుకుంటాం? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో రాయండి, నాకు తెలుసుకోవాలంది. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకో లెక్క అన్నట్లుగా టీటీడీ చైర్మన్ గా రీసెంట్ గా బాధ్యతలు చేపట్టినటువంటి బిఆర్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానమైంది, టీటీడీలో ఇప్పటి వరకు ఎవరైతే అన్యమతస్థులు పనిచేస్తున్నారో వారందరినీ గుర్తించి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరినీ బయటకు పంపించడం. అంటే బయటకు పంపించడం అంటే ఉద్యోగులను తీసేయడం కాదు, బీఆర్ఎస్ మీద పంపించడం లేదా ఇతర ప్రభుత్వ శాఖల్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేలా చేయడం. ఎందుకంటే మనలో చాలా మంది అన్యమతస్థులు మనం చూసే ఉంటాం కదా. నాకు పర్టికులర్ గా నేను చాలా మందిని చూశాను. వారికి హిందూ మతం యొక్క నమ్మకాల మీద కానీ, ఆచారాల మీద కానీ నమ్మకం లేకపోగా గౌరవం కూడా ఉండదు. అఫ్ కోర్స్ వారందరూ ఒకప్పుడు హిందువులే అనుకోండి. మొత్తానికి బిఆర్ నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం తిరుమల పవిత్రతను మరింత పెంచుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే టీటీడీ అనేది ఇతర ప్రభుత్వ సంస్థల మాదిరి కాదు. పూర్తిగా హిందువుల నమ్మకంతో, హిందువులు ఇచ్చే విరాళాలతో, హిందువుల డబ్బుతో పనిచేస్తున్నటువంటి సంస్థ. మరి అటువంటి సంస్థ హిందువుల కోసమే పనిచేయాలి, హిందువుల బాగు కోసం, హిందూ దేవుళ్ళ గుళ్ళను బాగు చేయడం కోసం మాత్రమే పనిచేయాలి. మరి అటువంటి ధార్మిక సంస్థలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు పరీక్షించాల్సింది ఉద్యోగి విద్యార్హతలు మాత్రమే కాదు, అతనికి ఆ పరమాత్ముడి పైన ఉన్న నమ్మకం, మన హిందూ మతాచారాల మీద ఉన్నటువంటి నాలెడ్జ్, భక్తి ప్రపత్తులు, ఇవి కూడా. మరి మీరేమనుకుంటున్నారు? నేను చెప్పింది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి.